Welcome to BCM10 News. నా యొక్క కవితా శీర్షిక మయసభ. కొన్ని ఆలోచన పుష్పాలను తెంపుకొని అభిరుచుల సజ్జలో పదిలంగా ఇష్టంగా అమర్చుతున్నా. అది చూసిన నిట్రాడు ఎర్రగా చురుమని చూసింది. భయపడ్డ నాలుగు గోడలు బిర్రబిగుసుకుపోయాయి. ఆ సెగ తాకిందో ఏమో అక్కడక్కడ క్రోధపు పెచ్చులు రాలిపడ్డాయి అహంతో. పకడ్బందీగా నిలబడ్డ ఆ మూలాలు పల్లేరులను పరిచాయి పరిహాసంగా. వాటి ధాటికి తాళలేని పాదాలకు నిజాల లేపనాన్ని అద్దాను. నన్ను వేదాభిషేకంతో ముంచెత్తుతూ అలసిపోతుంటుంది. పాపం నిరాశతో చల్లబడిపోవడం దానికి షరా మామూలే. దాన్ని ధైర్యపు వీవన తర్జనితో బెదిరించి లోపలికి చూపింది. పాపం దానికి తెలవదు ఆత్మవిశ్వాసపు లోతును స్పర్శిస్తున్నానని. అభ్యుదయ బాటకు పునాది పడుతోందని తెలుసుకోలేని మూర్ఖత్వం దానిది. ప్రగతి సాధన అనే కోవెల మెట్లను దీక్షగా అధిరోహించిన ఆ సజ్జలోని పుష్పాలన్నీ లక్ష్యాలుగా వికసించి ఆశయాల పుప్పొడిని వెదజల్లుతూ ఆ ఇంటినే కాదు, ఇప్పుడు సమాజ దేవాలయాన్ని వెలిగిస్తూ అన్ని వివక్షలను సంప్రోక్షణ చేసిన శ్వేతవర్ణమై తేజరిల్లుతూ అభ్యుదయపు తోటన నాలుగో సింహంలా విరాజిల్లుతూ మెరిసిపోతోంది. ఆ అదృశ్యపు మాయపొరలను కప్పుకున్న మయసభల చిత్రాలను విజయ ఖడ్గంతో ఛేదిస్తూ సమానత్వ కార్యాచరణను సాధించి దేశ దేహాన్ని అభ్యుదయ పుష్పాలతో అర్చిస్తూ భారతదేశ భవితగా అలరారుతూ ఇంటి నిట్రాడును వెలిగించే రేపటి క్రాంతిగా విశ్రాంతి నెరుగక. ధన్యవాదాలు.